సూపర్ టేస్టీగా ఉండే ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే నీర్ చట్నీని అలాంటి టేస్ట్ వచ్చేలాగా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ మెథడ్ లో ట్రై చేసి చూడండి. చాలా మందికి చట్నీ ఉంటేనే ఇడ్లీ తినాలనిపిస్తుందండి. మరి నాలాగా మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు వరకు పల్లీని తీసుకొని వేయించుకోండి. మరి నల్లగా కాకుండా ఇలా మీడియం గా ఫ్రై అవ్వాలండి. అలా వేయించుకుంటేనే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మీ కారానికి తగ్గట్టు 5 నుంచి 6 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరిని వేసుకోండి. 1 ఇంచు అల్లం ముక్కని, అలాగే 4 వెల్లుల్లి రెబ్బల్ని, 1/2 కప్పు చన్నాలను వేసుకొని కొద్దిగా జీలకర్రను కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి చింతపండు వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ జార్ లోకి వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ ని, అలాగే రుచికి సరిపడా సాల్ట్ ని వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా కాకుండా ఇలా బరగ్గా పట్టుకోండి. మరీ మెత్తగా పట్టుకుంటే చట్నీ టేస్ట్ అంత బాగుండదండి. పొట్టు తీసేసిన ఉల్లిపాయను కూడా వేసుకుని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్ లోకి తీసుకుని అందులో వాటర్ వేసుకొని కలుపుకొని పోపు పెట్టుకుంటే ఎంతో టేస్టీగా అంటే చట్నీ రెడీ అయిపోతుంది.